ఇస్లామాబాద్ శాంతి చర్చల్లో బిగ్ ట్విస్ట్. శాంతి చర్చల్లో ఇటు అమెరికాకు ఇరాన్ రెండు కండిషన్స్ని పెట్టింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలి, అలాగే స్తంభించిన ఇరాన్ ఆస్తులను రిలీజ్ చేయడం. ఈ రెండు కండిషన్స్ని ఇరాన్ ఇటు అమెరికా ముందు పెట్టింది. పాక్ ప్రధాని ఇటు షరీఫ్తో ఇరాన్ బృందం ముందుగా చర్చలు జరుపుతుంది. ఈ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఇటు అమెరికాతో చర్చలకు వస్తామంటూ ఇరాన్ లీడర్స్ చెప్పుకొస్తున్నారు. నిన్న మొన్నటి నుంచి కూడా ఇవే కండిషన్స్ని వాళ్ళు ప్రధానంగా ముందు పెట్టే ప్రయత్నం చేశారు. మొదటగా ఇటు లెబనాన్ పైన స్ట్రైక్స్ ఆపాలి, అలాగే ఇరాన్కు సంబంధించిన ఆస్తులను, అంటే ఇరాన్కు సంబంధించిన ఫైనాన్షియల్ అసెట్స్ని రిలీజ్ చేయాలి. శాంతి చర్చలకు ముందు ఇటు ఇరాన్ అమెరికా నేతలు హెచ్చరికలను జారీ చేశారు. ఇటు గతంలో ఒకసారి చూస్తే కనుక ఇటు అమెరికాతో చర్చలు విఫలమయ్యాయి, అమెరికా పైన మాకు నమ్మకం లేదంటూ ఇరాన్ స్పీకర్ గలిబాఫ్ ప్రకటించాడు. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్పై భీకర దాడులు తప్పవంటున్నాడు ట్రంప్. ఇరు దేశాల నేతల ప్రకటనలతో ప్రస్తుతానికి చర్చల పైన తీవ్ర ఉత్కంఠం నెలకొనుంది. ఇటు ఒక ప్రాక్సిమిటీ ఫార్మాట్ని ప్రస్తుతానికి ఫాలో చేస్తున్నారు. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరుగుతున్న ఈ పీస్ టాక్స్ పాకిస్తాన్లోని ఒక లగ్జరీ హోటల్, సెరీనా హోటల్ అనే ఒక హోటల్లో జరుగుతున్నాయి ఈ పీస్ టాక్స్. కానీ ఈ పీస్ టాక్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఒక ప్రాక్సిమిటీ ఫార్మాట్ అంటే ఏంటి? ఒకటే హోటల్లో ఇటు ఇరాన్ ఆఫీషియల్స్, ఇటు అమెరికా ఆఫీషియల్స్ ఉంటారు. కానీ ఒకరిని ఒకరు ఎదురు పడకుండా డిఫరెంట్ బ్లాక్స్లో వాళ్ళని పెడతారు. డిఫరెంట్ రూమ్స్లోనే వాళ్ళని పెడతారు. పాకిస్తాన్ ఆఫీషియల్స్ అంటే పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్, అలాగే మిగతా ఆఫీషియల్స్ మొదటగా ఇరానియన్స్ ఎక్కడున్నారో ఆ రూమ్స్కి వెళ్ళి వాళ్ళతోని చర్చించుతారు. మీకు ఏ అంశాల గురించి మీరు డిస్కస్ చేయాలనుకుంటున్నారు, మీ కండిషన్స్ ఏంటని. ప్రస్తుతానికి ఇరాన్ రెండు కండిషన్స్ని ముందుకు తీసుకొచ్చింది. ఇమీడియట్గా లెబనాన్ పైన స్ట్రైక్స్ని నిలిపివేయాలి, దాంతోపాటు ఇటు ఇరాన్కి సంబంధించిన ఫైనాన్షియల్ అసెట్స్ని రిలీజ్ చేయాలి అంటూ అమెరికాకి రెండు కండిషన్స్. ఈ రెండు కండిషన్స్కి ఒప్పుకున్న తర్వాతనే పీస్ టాక్స్లో పాల్గొంటామంటూ మొండి చేయి చూపిస్తుంది ఇరాన్.